నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. భారతదేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించిన, అది కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల నాయకులు, ముఖ్య నాయకులు, మన ఆంధ్రప్రదేశ్ నుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, అలా బీజేపీ నుండి అగ్రనేతలందరూ కూడా వాళ్ళు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనిపోతారు. అంగరంగ వైభవంగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం జరపనున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ నుండి మరి వీళ్ళ మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా కొన్ని పేర్లు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించారని తెలిసింది. మరి సీనియర్లు, ఎప్పుడో టీడీపీకి కమిటెడ్గా పనిచేసే నాయకుడికి, భారీ మెజారిటీ గెలిచిన అభ్యర్థులు టీడీపీలో ఉన్నారు ఎంపీ పార్లమెంటు సభ్యులుగా. మరి వీళ్ళలో ఎవరిని సెలెక్ట్ చేయాలని దాని మీదే చంద్రబాబు నాయుడు గారు మల్లగుల్లాలు పడుతూ 3 పేర్లు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ అధిష్టానానికి ఇచ్చిన తెలిసింది. తెలుగుదేశం పార్టీలు ఈ 3 కేంద్ర మంత్రులు కావాలని చెప్పి అడిగేది తెలిసింది. వీలైతే స్పీకర్, లోక్సభ స్పీకర్ కూడా అడుగుతున్నారు. బహుశా లోక్సభ స్పీకరు ఇచ్చే అవకాశం బహుశా కనిపించకపోవచ్చు, కానీ డిప్యూటీ స్పీకర్ అయినా సరే ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ఆలోచన బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా లోక్సభ స్పీకరే కావాలనేది పట్టుదలకు ఉన్నారని తెలిసింది. మరి అదే పట్టుదలతుంటారా, లేకపోతే ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని స్పీకరు, డిప్యూటీ స్పీకర్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారా అనేది 2-3 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మరి 3 కేంద్ర మంత్రులుగా టీడీపీ నుండి రాబోతున్నారు. మరి ఆ 3 మంత్రులకి కీలకమైన శాఖలు అడుగుతున్నారు చంద్రబాబు గారు. మరి వారి ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో గందరగోళంగా ఉంది. గత ప్రభుత్వం ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారు, ఏమేం చేసినది కన్ఫ్యూజన్గా ఉంది చాలా. ఈ రాష్ట్రం ఈ విధంగా ఉంటుందని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్. కాబట్టి రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లాలంటే ఆర్థిక వనరులు ఉండాలి. మరి ఈ ఆర్థిక వనరులన్నీ ఉండాలంటే కేంద్రం నుంచి పుష్కలమైన సహకారం ఉండాలి. మరి ఖచ్చితంగా బీజేపీ కూడా ఆ టీడీపీ మీద ఆధారపడి ఉంది కాబట్టి బీజేపీ అధినాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్కి మ్యాక్సిమం ఏం కావాలో అవన్నీ ఇచ్చే విషయంలో కూడా బీజేపీ కేంద్రం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మరి అలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితులు కుదిరిపడతాయంటే అంత ఈజీగా అయితే కాదని చెప్పి ఆర్థిక మేధావుల నుంచి మనకు అందుతున్న సమాచారం. మరి ఏం జరుగుతుంది వేళ? మరి ఈ నేపథ్యంలోనే కేంద్రం నుంచి కీలకమైన మంత్రి శాఖలు తీసుకుంటే, ఆ శాఖల ద్వారా ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్ తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన అంశాలపైన దృష్టి పెట్టి అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ని ముందు పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్న క్రమంలో మరి ఇవన్నీ ఎప్పటికీ అవుతాయి? ఈ యొక్క ఆలోచనలన్నీ సఫలీకృతం కావాలంటే ఎంత టైం పడుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప ఆశయంతో కూటమిని గట్టెక్కించారు. వాళ్ళలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంక్షేమ ఏమైతే సూపర్ 6 కానీ ఇంకేమైతే పథకాలు ప్రకటించిన పథకాలన్నీ కూడా రావాలి, వాటి కోసం ఎదురు చూస్తున్నారు. పెన్షన్ అన్నారు, అవన్నీ రావాలని చూస్తున్నారు. మరి అవన్నీ వస్తే ప్రజల ఆకాంక్ష, వాళ్ళు ఓట్లు వేసినందుకు చంద్రబాబు గారు చెప్పింది చేశారని చెప్పి ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి ఇవాళ కేంద్ర మంత్రుల్లో ఆ 3 ఎవరనేది ఫైనల్ చేసి ఈవినింగ్ ప్రధానమంత్రి గారి దగ్గర ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆ 3 ఎవరనేది మనకి మధ్యాహ్నం లోపు అని తెలిసే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా
అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,